కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటి నుంచి జరుగుతున్న స్కామ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తూ ఉన్నాం. అది మీరు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అన్నీ కూడా వారి గమనంలో తీసుకుంటూ ఉన్నారు. మూసీ పేరిట 1,50,000 కోట్ల దోపిడీకి ఏదైతే తెరలేపారో దాన్ని బయటపెట్టి ఆనాడు ప్రజల్ని అప్రమత్తం చేసి చైతన్యవంతం చేసి అడ్డుకున్నది బీఆర్ఎస్. అట్లాగే లగచర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్. తర్వాత HILTP పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట 5 లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్లో చేసిన స్కామ్ని, అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. అట్లాగే మొన్నీ మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా, బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ఏ. మరి గత వారం 10 రోజులుగా ముఖ్యంగా జనవరి 22, 23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఇది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ KLSR ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ అలిజెడ్లీ సెక్యూర్డ్ government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను. ఇగో ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను, ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు, అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తూ ఉన్నాడు. సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదువుతాను. ఎక్కడెక్కడ ఇచ్చారా ఆ ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చదివి వినిపిస్తాను, మొత్తం వినిపిస్తాను, మీరు వినండి, కొద్దిగా సావధానంగా వినండి. ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగొచ్చు. ఇగో ఇది
2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన బంధువుల మీద, ఆయన దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రైడ్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయి అంటే, ఆ రోజు ఆయనకు 2018 సెప్టెంబర్ 27 ఆ రోజు ఏమేం చెప్పారంటే, ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, వాళ్ళ బ్రదర్ ఇన్ లో, అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు. అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ 2 companies being used to transfer money to Bhopal Infra in the name of subcontract works. Despite having no links with Sai Maurya, KLSR is plowing money into real estate deals. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే, ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ అని. ఇక రెండో ఆధారం, రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. ఆయన కారు నెంబరు TS07FF0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు? ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే, రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి. ఆయన తిరిగే సొంత కారు, ఆయన వాడే సొంత కారు. ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. సో అంటే దాదాపు ఇది 2.5 కోట్లు విలువ చేసే కారు, ల్యాండ్ క్రూజర్. ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే, ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకెళ్ళి ఇళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు. సరే, ఇది జరిగింది. అయితే ఇప్పుడేమైంది, 2023 జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ASMET అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది. గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLAT వాళ్ళని అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ASMET అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. దాని కింద విచారణ జరుగుతూ ఉంది. హైలైట్ ఏంటంటే 2023 నుంచి కేసు జరుగుతుంది. ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో, ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులే ఉన్నాయి. 2025 ఆగస్టు 13 అంటే పోయిన సంవత్సరం ఆగస్టు 13 నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు, NCLAT జడ్జి, ఎవరైతే ఈ డిస్ప్యూట్ని ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో, ఆయన ఏమన్నాడు, నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు, అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి NCLATలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు. హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, NCLAT జ్యుడిషియల్ మెంబర్ అలిజెస్ బీయింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్. ఒక జడ్జి గారు, ఆ మెసేజ్ ఎవరో ఆషామాషి వ్యక్తులు పంపలేదు, ఒక జడ్జి గారు పంపారు. కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరద్ కుమార్ గారు NCLAT నుంచి తప్పుకున్న వార్త. ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది. తర్వాత ఈయన తప్పుకున్నారు. ఇది ఎవరు ఒత్తిడి తెచ్చారు? 25 ఆగస్ట్ అంటే ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి కారు అయితే వారు వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు. అట్లాగే ఇందాక నేను చెప్పాను మీకు, ఈ కంపెనీ బినామీ కంపెనీ, ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు. 2018లోనే ఐటీ ఆ రోజు రేడ్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి. మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే, కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య, భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి, కేంద్ర బిందువు. అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం, 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు కూడా వీళ్ళ మీద రేడ్ చేశారు. ఆ రోజు రేడ్ చేసినప్పుడు ఇప్పుడే నేను చదివాను, ఈడీ ఐటీ రేడ్ చేస్తే
ఆ రోజే ఈ వార్త కూడా వచ్చింది, ఈ కంపెనీ బినామీ రేవంత్ రెడ్డి గారికి అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ అనుమానం వ్యక్తం చేయడానికి ఇప్పుడే నేను చెప్పాను, ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బాహాటంగా తిరిగేటాడో అది కంపెనీ కొనిచ్చిందే. అట్లాగే ఈ మధ్యనేదో దొంగతనం బయటపడే వరకు మార్చినట్టున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి, యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది, అన్నిట్లో కూడా 6,000 కోట్ల వర్కులు. నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు. ప్రశ్న ఏమంటే, ఇక్కడ చూడండి మీరు, మెదక్లో R&Bలో వర్క్ ఇదంతా, ఇది ఎంతమ్మా క్వాంటమ్, ఇది దాదాపు 116 కోట్లు. ఇక్కడ ఒకటి, తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి, ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్, ఇదొక 135 కోట్లు. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది ఎక్కడ, మోతే సూర్యాపేట, ఇది 1910 కోట్లు KLSR ఇన్ఫ్రాటెక్. తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది ఎక్కడ, గణపవరం కోదాడ, ఇది కూడా మరి ఇది కూడా 320 కోట్లు. ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా, రాకపోతే ఎట్లా, ఇక 145 కోట్లు కొడంగల్. ఆ తర్వాత ఇంకొకటి HMWS ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, మిషన్ భగీరథలో KLSRకి 168 కోట్ల వర్కులు మళ్ళీ. అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో, యంగ్ ఇండియాలో, రోడ్లల్లో, జల్ జీవన్లో రకరకాలుగా 6,000 కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు. ఎవరికి, ఈ KLSR అనే కంపెనీ. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, ఈ కంపెనీ 2029 నుంచే దివాలా తీసింది, ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు. 2023లోనే జూలై 23లోనే వీళ్ళు, అంతకంటే ముందు ఇచ్చింటే అర్థం ఉంది, 2023 కంటే ముందు ఇచ్చింటే అర్థం ఉంది. కానీ వీళ్ళు 2023 నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది. దివాలా తీసిన కంపెనీ, దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే, సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. KLSR అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. కావాలంటే ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా, ఇది వాళ్ళదే వెబ్సైట్, 6,000 కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వచ్చినాయి అంటే, తెలంగాణలో వరద వారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ NCLATలో ఎప్పుడైతే జడ్జి గారి మీద ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, జడ్జి గారిని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు, అట్లాగే ఆర్థిక లావాదేవీలు నిలిపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీ ఖాతాల్లో 150 కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు, నేను చెప్పడం కాదు, జనవరి 23 మొన్న, పోయిన వారం జనవరి 23 నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు వర్కులు? సుప్రీంకోర్టు NCLATలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే, కంపెనీ దివాలా తీసిందని వాళ్ళే చెప్తుంటే, ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక 15 లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే, ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇది నాది కాదు కవిత్వం, ఇది ప్రెస్ PTI రిపోర్ట్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇవాళ ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే, దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే, తన బినామీ భాగోతం, తన బినామీ యొక్క కుంభకోణం, 6,000 కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం KLSR అనే కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో, దాన్ని బయటపెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము, కేంద్రం విచారించాల్సిందే, కాబట్టి తప్పని పరిస్థితి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, CBI ఆర్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ED, ఈ 3 ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి. నేను చదువుతాను, ఒకసారి వినండి. ద సుప్రీం కోర్ట్ on January 23rd sought responses of the Center, Telangana, CBI, ED and SFIO
on a plea seeking an independent probe into multi-crore corporate fraud involving alleged collusion of state authorities and a high-ranking member of the judiciary. This is a PTI report, not mine. సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడును ఈ బినామీ భాగవతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇక అసలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగవతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు. అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం. ఈ దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు, ఏ బేసిస్లో ఇచ్చారు, సూటిగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోర్టు, సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన, ఎన్సిఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన 1,000 కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని 1,000 కోట్ల టెండర్లు. ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి? కమిషన్ల కోసమా, పార్ట్నర్షిప్పా, ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా? ఎక్కడెక్కడో కాదు కదా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కాలేజీల నిర్మాణం, స్కూళ్ళ నిర్మాణం, కోదాడలో లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఒకటి కాదు 6,000 కోట్లు. అదేవిధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లోనే చెప్తోంది కదా, మాకు ఇగో ఇన్ని వర్కులు వచ్చినాయని. ఇది కూడా చూడండి, ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్, ఇది కొడంగల్ కాన్స్టిట్యున్సీది, దీనికి 185 కోట్లు, దీనికి కూడా వారికే డబ్బులు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే, ఇంకేమున్నాయి? ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు, దాదాపు 116 కోట్లు, ఇంకొక రోడ్డు, ఇట్లా చాలా ఉన్నాయి, కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు. అంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, మరి దివాలా తీసిన ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు ఎడికెళ్ళి ఇచ్చింది? ప్రభుత్వం బయట పెట్టాలి, ఇప్పుడు చెప్పాలా ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టింది, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింది? రూపాయి లేని కంపెనీ, జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం, మరొకవైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో? ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని 1,000 కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి. ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఇన్ని కాంట్రాక్టులు, బ్యాంక్ గ్యారంటీలు, ఖాతాల్లో 100 కోట్లు, మరి ఎక్కడి నుంచి ఇలాంటి కంపెనీకి వస్తాయి, ఎలా వచ్చాయి? ఇది కూడా దీని మీద కూడా ఆరా తీయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ విషయంలో వెంటనే రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు, 6,000 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం ఇది. అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూవో కాదు, ఇది ప్రభుత్వము, ప్రజల ధనము, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు. కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇవాళ కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్టులు ఎట్లా ఇచ్చారు? అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి గారికి కారిచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? క్విడ్ ప్రో కో కాదా? దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్టులు ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది, కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్టులు ఎట్లా ఇచ్చారు? ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్టులు ఇట్లా ఇన్సాల్వెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న. మరి మనీ లాండరింగ్ జరగకపోతే బ్యాంక్ ఖాతాలన్నీ స్తంభింపజేసిన తర్వాత 100 కోట్లు ఎట్లొచ్చినాయి? ఆలోచించండి. అట్లాగే ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం పాత్ర ఏంది తేలాల్సిందే. అసలు సీఎం గారికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి తేలాలి.
అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఈ ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగోతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడైనా దొంగ నన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడేమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీవ్రమైన అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం, వీటన్నిటి మీద, మనీ లాండరింగ్ మీద, ముఖ్యమంత్రి గారి పాత్ర మీద కూడా సిబిఐ, ఈడీ వెంటనే విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే మీకు నోటీస్ ఇచ్చి మరి సుప్రీంకోర్టు 10 రోజులు అయింది. మేము 10 రోజుల తర్వాతే మాట్లాడుతున్నాం. మీరు స్పందిస్తారేమో అనుకున్నాం, మీరు స్పందించలేదు. అందుకే స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టే మీకు గుర్తు చేయడానికే మరి ఇవాళ ఈ ప్రెస్ మీటు. మరి మధ్యలో ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి భాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఈ డబ్బులు గతంలో మీరు గుర్తుండాలి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తి స్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ఈ కుంభకోణం మీద వెంటనే, కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ 3 రంగంలో దిగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలి. కేఎల్ఎస్ఆర్కి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు రద్దు చేయాలి. కేఎల్ఎస్ఆర్ విషయంలో సమగ్ర విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఈ విషయాన్ని దయచేసి పత్రికా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్, మీకు కూడా చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ఈరోజు 10 రోజుల కింద ఈ వార్త వచ్చినా తెలుగులో ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క పత్రిక కూడా రాయలేదు. ఇది పీటీఐ రిపోర్ట్, నాది కాదు. కానీ ఎందుకో మరి ఒక్క పత్రిక కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఒక సియాసత్ పత్రిక రాసింది, కానీ తెలుగు వాళ్ళు ఎవరు రాయలేదు. నేను మా పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరగాళ్లను మరి 4th ఎస్టేట్గా ఉన్న మీరు పట్టించుకోకపోతే, మీరు కూడా వీళ్ళని పట్టుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు మరింత చెలరేగిపోతారు, మరింత పెట్టరేగిపోతారు. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజల దృష్టికి దీన్ని తీసుకొని రావాలని సోషల్ మీడియా ద్వారా కూడా మా మిత్రులు, మా సోషల్ మీడియా వారియర్స్ కూడా నా విజ్ఞప్తి. మీరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వివరంగా, ఎందుకంటే కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, బినామీ భాగోతము 6,000 కోట్లు, కొంత విడమర్చి చెప్పాలనే ఇంత డీటెయిల్గా చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా పత్రికాముఖంగా మరి మీరు కూడా ప్రచురించాలని కోరుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. బంధుత్వం ఉందా లేదా కనబడుతూనే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు ఏం కనెక్షన్ లేకుండా ల్యాండ్ క్రూజర్ కొనిస్తావా? నీ కార్లో నేను తిరుగుతానా? ఏం బంధుత్వం లేదే, ఏం భాగోతం లేదే. కొనిచ్చిందేం సైకిల్ కాదు, కొనిచ్చిందేం చిన్న ఆటో కాదు, ల్యాండ్ క్రూజర్ అనే టొయోటా ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత, దగ్గర 2.5 కోట్ల విలువ చేసే వాహనం. అలాంటి వాహనం ఏం సంబంధం లేకుండా, ఏం బంధుత్వం లేకుండా, ఏం బాధరాయన సంబంధం ఏదో ఒకటి లేకుండా ఉత్తగానే కొనిస్తారా ఆయన? మనలోనే నిన్నటిదాకా ముఖ్యమంత్రి తిరిగింది కదా, ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు
ఇది బినామీ కంపెనీ అని. నేను చెప్తాను లేదు, ఇది ఐటీ ఈడీ రైడ్ అయింది రేవంత్ రెడ్డి మీద 2018 సెప్టెంబర్ 27. అందులో ఏం రాశారంటే స్పష్టంగా ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ నుంచి చాలా అడ్డగోలుగా పైసలు రేవంత్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీలోకి వచ్చినాయి. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఎట్లా వచ్చినాయన్న విషయం మీద ఆరాధిస్తే ఇది బినామీ ఏమో అన్న అనుమానం వస్తున్నది అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, నాది కాదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇటేమో రైడ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే, జనవరి 23 నాడు ఆదేశం ఇస్తే మా మీద వెంటనే వరుసగా ధారావాహికంగా హరీష్ రావు గారిని, నన్ను, తర్వాత సంతోష్ని, తర్వాత కేసీఆర్ గారిని వరుసగా జనవరి 22 ఆదేశం సుప్రీంకోర్టు. వరుసగా అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లో అగ్రెసివ్గా విచారణ పేరిట డ్రామా. ఏమెత్తిపోయింది అర్జెంటుగా? 2 ఏళ్ళ నుంచి లేని హడావుడు ఇప్పుడు ఎందుకు? చూస్తే ఇదంతా జరిగింది. ఆఖరికి జడ్జిలను భయపెట్టే కాడికి వచ్చింది వీళ్ళ కథ. వీళ్ళెంత దుర్మార్గం అంటే జడ్జిలని భయపెడితే ఆయన తప్పుకున్నాడు, ప్రలోభ పెడితే తప్పుకున్నాడు. భయపెట్టడం కాదు, ఒత్తిడి చేశారు, ప్రలోభ పెట్టారు, తప్పుకున్నాడు ఆయన కూడా ఆఖరికి. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన బినామీల భాగవతం నడుస్తుంది. ఇంకోటి, ఇక అన్నీ నేనే చెప్తే మరి పరిశోధనాత్మకమైన జర్నలిస్టులు మీరేం చేస్తారు? మీరు కూడా కొంత తవ్వండి, తీయండి. ముఖ్యమంత్రి గారు బినామీ భాగవతం బయట పెట్టండి, పెట్టి మొత్తం ప్రజల ముందు పెట్టండి. ఇక అదొక కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. ఈ స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, ఆ స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈరోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇక ఇంతకింత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు? గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువా కప్పుతూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం, అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. థ్యాంక్ యూ. సరే, ఆయన ఏం మాట్లాడి నాకు అనవసరం. మహేష్ కుమార్ గౌడ్ దీని మీద సమానం చెప్పానండి. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటుంది, ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మహేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి, అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ.